హాయ్ అందరికీ నమస్కారం. మరో 2-3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపింది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల స్థితిగతులు మారాయా? సామాజిక పరంగా, ఆర్థిక పరంగా రాష్ట్ర పురోగతి ఏ రకంగా ఉంది? మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం కిరణ్ గారు. సార్, 2025 సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం 2024లో వచ్చింది. చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలు తోటి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న కోపంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అంటే ప్రజలని సంతృప్తి పరిచిందా? అనుకున్న స్థాయిలో ప్రభుత్వ పరిపాలన ఉందా? ఓవరాల్గా ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది కిరణ్ గారు. మీరు చెప్పినట్టుగా 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఉందా? రాజధాని ఏది? రోడ్లు ఏవి? జాబ్ క్యాలెండర్ ఏంటి? అసలు అడిగేవాళ్ళు లేరు. ఎవరన్నా అడిగితే లోపలైటివే అన్నట్టుగా ఉంది. గత 2019-24 మీరు అన్నట్టు 2024 ఎలక్షన్ రావటం, 151 సీట్ల నుంచి 11కే వైసీపీ పరిమితం కావటం, ఇటు 164 సీట్లు రావడం జరిగింది. అనేక వాగ్దానాలు, సూపర్ 6, 6 గ్యారెంటీలు అని అనేక రకాలుగా అటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి, మోదీ గారిని చూసి కూటమి గెలిపించారు. గెలిపించి మీరు అన్నట్టు ఈ దిశగా 2005 వచ్చేతలకి 2024 మీరు అన్నట్టు అప్పులమయమైపోయి 2.5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడతానికి 1 ఇయర్ పట్టింది. 2025లో ఆ యొక్క ఏదైతే వాగ్దానాలు కూటమి ఇచ్చారో ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఒక్కోటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, అమరావతి రాజధాని పూర్తవుతుందన్న నమ్మకం కావచ్చు, ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవుతుందన్న ఆశ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రాధాన్యత క్రమంలో ఒకవైపు ఫైనాన్షియల్ అప్పుల్ని సెట్ చేసుకోవాలా, దానికి ఇంట్రెస్ట్ కడతా ఉండాలా, 1వ తారీఖుల్లో జీతాలు వేయాలి ఎంప్లాయీస్కి, రోడ్లు వేయాలా, అవస్థాపన సౌకర్యాలు మెరుగైనప్పుడే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి వస్తారు. కాబట్టి ఆ దిశగా 2025 మంచిగానే ముగుస్తుంది రాబోయే 3-4 రోజుల్లో అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 23వ స్థానం, 24వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీలో ఉన్న ఇది ఈరోజు దేశంలోని ఫస్ట్ ప్లేస్లో వచ్చిందంటే ఒక ఆశలు చిగురిస్తున్నట్టే కదా. అంటే ఇప్పటికీ అందుబాటులో అంటే ఈ మద్దతు ధరలు దక్కడం లేదనో, లేకపోతే ఇంకోటని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పదే విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వ పరిపాలన సరిగా లేదు, స్థాయికి తగ్గట్టుగా లేదని. వాస్తవానికి మేధావులు కూడా ఉండాల్సిన స్థాయిలో, ఆశించిన స్థాయిలో పురోగతి కనబడట్లేదన్న మాటలు కూడా కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? కిరణ్ గారు, ఒకటి, ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు కనీసం 2 సంవత్సరాలకు టైం ఇవ్వాలి. 2 ఇయర్స్ పూర్తి అవ్వాలి. ఫస్ట్ ఇయర్ అంతా ఇదంతా సెట్ చేసుకోవడానికి సరిపోయింది. అసలు ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థ బాగుపడటానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టిద్దనే పరిస్థితి నుంచి డెఫినెట్గా వీళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే వీళ్ళు చక్క పెడతారనే పరిస్థితికి వచ్చింది. 24 అవర్స్ రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి. పోలవరం పూర్తవుతుంది 2027 కానీ ఆశ కలిగింది. జాబ్ క్యాలెండర్ ఒక డిఎస్సి ఇచ్చారు, మొన్న 9,000 కానిస్టేబుల్స్ ఇచ్చారు. ఇకవైపు ప్రకాశం జిల్లాలో జలజీవన్ మిషన్ స్టార్ట్ చేశారు. అక్కడ రాయలసీమకి వాటర్ కల్పించడం కోసం. గోదావరి జిల్లాలకు కూడా 68 లక్షల మందికి 3,050 కోట్లతో అమరజీవి పొట్టి శ్రీరాములతో జలధార చేసింది మనం చూసాం. ఒకవైపు టూరిజం ప్రాజెక్ట్స్, ఒకవైపు పరిశ్రమలు, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు రావటం, 1,00,000 కోట్లతో విశాఖపట్నం రావడం, ఇవన్నీ కూడా ఆశలు చిగురిస్తున్నట్టే కదా. ఇవన్నీ వర్కౌట్ అయినప్పుడు డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుద్ది కదా. ఈ 2 సంవత్సరం పూర్తి అయిపోయి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది 2026. 26 నాటికి డెఫినెట్గా 3వ సంవత్సరంలో, ఈ కూటమి వచ్చిన 3వ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చూస్తుందనేది ఆ నమ్మకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నారని చెప్పి అంటున్నారు, కళ్ళు మూసుకొని తెరిచేలోపు వస్తుంది అన్నారు ఫస్ట్ టైం. ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల అధికారంలో వచ్చిందన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఎవరైతే పీపీపీలో ఉన్నారో 2 నెలల్లో లోపలేస్తాం అంటున్నారు. ఇది కాదు కదా. ఓకే, ప్రజాస్వామ్యాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత మాత్రాన ఇంక వీళ్ళకి 3 సంవత్సరాలు 2 నెలలు టైం ఉంది కదా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయి తలికి బటన్ నొక్కిన 151 సీట్లు ఉన్నది 11కి ఎందుకు పరిమితం అయిపోయింది? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు కోల్పోయారు? ప్రజలకి నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఇలానే జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ కూటమికి ఒక అవకాశం అనేది ఇచ్చారు. ఇచ్చిన దిశగా కొన్ని పనులు జరగకపోవచ్చు. 70-80% పనులు జరిగినప్పుడు ఒక 20% పనులు ఈ కొత్త సంవత్సరంలో పూర్తవచ్చు. ఆ దిశగా ముందుకెళ్లే ఇదిలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో ఇప్పుడు జలజీవన్ మిషన్ ఉంది సార్. మీకు తెలియదు కదా కిరణ్ గారు, గత 5 సంవత్సరాలు 2019-24 మధ్య 20,000 కోట్ల రూపాయలకు శాంక్షన్ చేస్తే 50%
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఎందుకు పట్టించుకోలేదు? మరి అది మురిగిపోయింది. 2024 కంప్లీట్ అయిందని మోదీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 2025 వరకు పొడిగించారు. పొడిగించబట్టే కదా అవును ఈరోజు మళ్ళా ఆశలు కలిగినాయి. ప్రతి ఇంటికి నీటిపారుదల అనేది ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉంటే జరుగుతూ ఉంటాయి. 2027 పోలవరం పూర్తయింది, ఆంధ్రుల జీవనాడి. అమరావతి పూర్తవుతున్న ఆశ ఉన్నది. ఇప్పుడు టూరిజం డెవలప్ చేసుకోవడానికి గుజరాత్లో తన తీర ప్రాంతం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన ఇది 2025 ముగింపు నుంచి 2026 అడుగు పెట్టే సమయానికి 2026లో అద్భుతమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఓకే. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం, ఇక్కడ మనం ప్రభుత్వ పరిపాలన విషయం తీసుకుంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ రెండింటికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? సంక్షేమ పథకాలు నెరవేర్చడంలో ప్రభుత్వం స్థాయికి తగ్గట్టుగా ఉన్నదా? సో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు ఇస్తారు. రైతు బంధుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కొన్ని విమర్శలు అయితే ప్రతిపక్షం నుంచి వస్తున్నాయి. మార్కులు పరంగా తీసుకుంటే 1 to 10 రేటింగ్ ఇస్తే మీరు ప్రభుత్వానికి ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు? అలాగే సంక్షేమ పథకాలకి ఎన్ని మార్కులు ఇస్తారు? అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని మార్కులు ఇస్తారు? శాంతి భద్రతలకు ఎన్ని మార్కులు ఇస్తారు? ముందు దేనికి వెళ్దామండి? ముందు ఓవరాల్గా ప్రభుత్వ రేటింగ్. ప్రభుత్వ రేటింగు 8 అవుట్ ఆఫ్ 10కి 8. అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టి ఒక ఆశలు చిగురిస్తూ అంటే రాజధాని ఏదో తెలియని పరిస్థితుల నుంచి ఒక ఆశ కలుగుతుందంటే 8 ఇవ్వచ్చు అనమాట. ఓకే. సంక్షేమ పథకాలు ఇంకా అమలు కావాలి, పూర్తిగా అమలు కాలేదనేది అక్కడక్కడ అందరి నోట ఎన్నుపడుతున్న మాట. మరి అనుభవం ఉండే 4.5 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ గారు ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ఇంకా చేయాలి కదా అనేది. నేను ఇందాక చెప్పే కదా 2 years అవుతుంది. కొద్దిగా సఫిషియెంట్ టైం ఇవ్వాలి. దాంట్లో మాత్రం 6% మాత్రమే. ఓకే. అభివృద్ధి కార్యక్రమాలకి అభివృద్ధిలో 8 వేయచ్చండి. అభివృద్ధి కనపడుతుంది, రోడ్లు కనపడుతున్నాయి, అవస్థాపన సౌకర్యాలు మెరుగవుతున్నాయి, పరిశ్రమలు పెట్టుబడులు పెడతానికి పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ ఇదంతా ఆశలు చిగురిస్తూ ఉన్నాయి అన్నమాట. సో గ్రామీణాభివృద్ధికి డెఫినెట్గా 100% వేయచ్చు. ఎందుకంటే అస్తవ్యస్త 23వ స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్లో రావడం అంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్లో 10కి 10 మార్కులు. దేశం మొత్తం గ్రామీణ వైపు చూస్తూ ఉంది. అంటే ఓవరాల్గా 8, బట్ గ్రామీణాభివృద్ధికి 10, అభివృద్ధి కార్యక్రమాలకు 8, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు 6, శాంతి భద్రతలకు ఇక్కడ ఇంకా లైన్లో పడాల్సింది ఉందండి. ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి చూస్తే శాంతి భద్రతలో పూర్తి గాడిలో పడాలంటే నేనైతే 5 మాత్రమే 10కి వేస్తాను శాంతి భద్రతలో. పర్ఫెక్ట్. అంటే వాస్తవానికి కూడా శాంతి భద్రతల మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో, ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తే శాంతి భద్రతలు చాలా ఘనంగా గట్టిగా ఉంటాయి, కఠినంగా ఉంటారు అనుకున్నారు, అవేమీ లేకపోగా చాలా వరకు నేరాలను అరికట్టడంలో కొంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. డెఫినెట్గా చెప్పుకో, తప్పే ఉంది. ఇప్పుడు ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో ఎన్నో ఆశల మధ్య వచ్చినప్పుడు ఆశలకు తగ్గట్టుగా పని కూడా కనపడాలి. ఓకే. కాబట్టి అది కూడా లా అండ్ ఆర్డర్ కూడా, ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ ఉంటేనే ఏదైనా కానీ రాష్ట్రం ప్రగతి పదవులు ముందుకెళ్తాం అనమాట. వ్యక్తుల పరంగా మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ అధికార పక్షం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ప్రతిపక్షం గురించి మాట్లాడుకుంటాం. అధికార పక్షం అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఒక ప్రధానంగా 3 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నలుగురే ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా మనకి చర్చనీయాంశంగా ఉంటారు. ఏదైనా కానీ ఆ నలుగురి మీదనే నడుస్తుంటాయి రాజకీయాలు. సో ముందుగా మనం లోకేష్ గారితో మొదలు పెడదాం. లోకేష్ గారు ఒక విద్యాశాఖ ప్లస్ మానవ వనరులు ఇవన్నిటితో పాటుగా పెట్టుబడులు ఆకర్షించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. లోకేష్ గారికి ఒక మంత్రిగా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మంత్రిగా ఆయనకి నేను అన్నట్టు ఆయన వాళ్ళ నాన్నగారు జైల్లో వెళ్ళినప్పటి నుంచి పార్టీని బతికించడానికి, అధికారులు రావడానికి ఒకవైపు ఢిల్లీ పెద్దల కాడి నుంచి అన్నీ తిరిగి ఇవ్వగల నిప్పు, అంటే పప్పు అనే పరిస్థితి నుంచి నిప్పులాగా ఎదిగిన తీరు మాత్రం అద్భుతం అండి. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 10కి అతని పరిణితి చెందిన ఇది 2 yearsలో 8 వేయొచ్చండి. ఓకే. ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి, అంటే నేనేమనుకుంటున్నానంటే నేను ఇంకొక మార్క్ ఎక్కువ కూడా ఇవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పార్టీ బాధ్యతలను కూడా నెత్తి మీద వేసుకున్నాడు ఆయన. ఒకవైపు పార్టీని బతికించుకుంటే మంగళగిరిలో ప్రతి వారంలో ఒక 2 రోజులు 3 రోజులు
ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి ఒక్కొక్క వారంలో ఒక్కొక్క సండే అయితే సండేను సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడి వాళ్ళ వినతులన్నీ స్వీకరించి 4-5 వేల మందిని కలుస్తా ఉన్నారు. డెఫినెట్గా ఆయన లేకపోయినా ఆయన శ్రీమతి గారు కూడా వెళ్ళి ఒకవైపు ఆ కార్యక్రమం అంటే నియోజకవర్గంలో ఒకవైపు బ్రహ్మాండంగా పనిచేస్తూనే దేశ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. అవునండి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక నవ శకం మొదలైందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే లోకేష్ గారు ఆ రకంగా పనిచేస్తూ ఉన్నారు. తన శాఖ తన నియోజకవర్గంతో పాటుగా బయట నుంచి పెట్టుబడులు తేవటంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన సక్సెస్ఫుల్గానే పరిణతి మీరు అన్నట్టుగా చాలా పరిణతి అయితే ఆయనలో వచ్చింది. తర్వాత ప్రతిపక్ష నాయకుడికి వెళ్దాం. లాస్ట్లో మనం మిగతా ఇద్దరికి వద్దాం. ప్రతిపక్ష నాయకుడికి వెళ్తే కనుక ప్రతిపక్ష నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడు యాజ్ ఏ ఎమ్మెల్యే అయినా పాస్ మార్కులు ఇస్తారా లేకపోతే డిస్టింక్షన్ ఇస్తారా? ఈరోజు కూడా అండి నేను యాజ్ ఎ కామన్ మ్యాన్ ఒక ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసులో ఉన్నది కావచ్చు, ఒక లామెన్గా కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన ప్రతిపక్షానికి తగ్గట్టుగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనే ప్రతిపక్ష లీడరు, కానీ తను తగ్గట్టుగా అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాడు. సెల్ఫ్ గోల్డ్లో పడిపోతున్నారు. 2 అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. 2 అవకాశాలు ఇట్లా ఇచ్చేసుకోవాలి. మీరు గమనించారు పీపీపీ మోడల్లో అదేంటి 2 గూగుల్ ఫస్ట్ తీసుకుందాం. డేటా సెంటర్ అసలు గూగుల్ డేటా సెంటర్ వెళ్ళేది 400 కూడా ఉద్యోగాలు రావనే పరిస్థితి నుంచి వేస్ట్ అన్నారు. తర్వాత మేమే చేసామని చెప్పేసి బూమరాంగ్ అయింది. నాయకుడే మేమే చేసామన్నాడు. ఏం చెప్పలేని పరిస్థితిలో అది బూమరాంగ్ అయింది. 2 అంటే రాజకీయాల్లో ఏంటంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నట్టు సెల్ఫ్ గోల్ అంటారు. 2వది అతి ముఖ్యమైనది ఇదే. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలో పెట్టుబడులు పెడతాను చాలామంది ముందుకు వచ్చారు. అటు మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు పారదర్శకతని బట్టి వచ్చిన వాళ్ళని నేను వచ్చిన 2 నెలల్లో వీళ్ళు జైలుకు పంపించేస్తాను అని చెప్పేసి అనటం ఏదైతే ఉందో, ఎవరిని పంపించాలా? ఏదైనా ఉంటే ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ని లోకేష్ని ఎదుర్కోవాలి. కానీ ఆ పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చింది. దాన్ని చూసి ఆశతో వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు న్యాయ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటావు? అంతే, అది కూడా తప్పే కదా. కాబట్టి ఇట్లాంటి ఏంటంటే ఏదో అనాలోచిత నిర్ణయాలు ఇవన్నీ చూస్తే 175 సీట్లు సాధిస్తాం రాబోయే 10 చోటకి వెళ్ళినప్పుడు దండయాత్ర చేయడమే తప్ప నిజంగా కన్స్ట్రక్టివ్ విమర్శనాత్మకమైన ధోరణిలో వెళ్ళట్లేదండి. ఏదో తన మంది మార్బలం చూయించుకోవటానికి దాడి చేసినట్టుగా దండయాత్ర చేసినట్టుగా వెళ్తా ఉన్నారు తప్ప ఇప్పటికీ ఆ 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? సంక్షేమ అభివృద్ధిని మర్చిపోయినప్పుడు ఒక్కో జిల్లా కనీసం 1 మంత్కి వెళ్ళి ఏం తప్పులు జరిగినాయని ఆత్మ పరిశీలన అనేది అక్కడ లేదు. సో ఓవరాల్గా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 to 10కి 3 ఇస్తానండి. బట్ డ్రాస్టిక్గా ఫెయిల్యూర్ అయితే 100% అండి. మీరు ఎవరేమని అనుకోండి, ప్రజల్లో ఉన్నది నేను చెప్తున్నానండి కిరణ్ గారు. నేనైతే అతనికి 3 మాత్రమే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఓకే, రైట్. అడ్డంగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా అలాగే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక రకంగా ఫెయిల్యూర్ అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ అండి, పవన్ కళ్యాణ్ గారు 9. ఓకే, ఎటువంటి అనుభవం లేని వ్యక్తి, ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కూడా కాని వ్యక్తి. 5 శాఖలకి వన్నీ తీసుకొస్తా. ఒకవైపు రాజకీయాలు కూటమి ధర్మం ప్రకారం మోదీ గారికి అండగా ఉంటా, చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో పనిచేస్తా. ఈరోజు ఒక రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక దార్శనికుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా అవుట్ ఆఫ్ 10కి 90% మార్క్స్ ఆయన తెచ్చుకున్నట్టు. 9.5 ఇవ్వచ్చేమో అండి. అంటే ఇంకా ముందు ఉన్నాయి కదండి, ఇంకా ముందు. ఎందుకంటే ఒకటి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఊహించిన దానికంటే బాగా చేస్తున్నారండి. ఊహించిన దానికంటే 100%. సో ఆయన ఎప్పుడు ఇంత చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని ఎక్స్పెక్ట్ చేస్తే అంతకు మించి చేస్తున్నారు. సో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో కొత్త పొంతులు తొక్కిస్తున్నారు. ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే కనీసం గుర్తుండే పరిస్థితి కూడా లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరంటే గుర్తుండదు. అటవీ శాఖ మంత్రి ఎవరంటే ఏదో 6,000 లాగా ఉంటుంది. అంతే కదా. సైన్స్ అండ్ టెక్నాలజీకి అసలు మంత్రి ఉన్నాడంటే తెలియదు. పర్యావరణానికి ఒక మంత్రి ఉన్నాడంటే తెలియదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా 5-6 ఉంటారు. చీఫ్ మినిస్టర్ కూడా డైల్యూట్. అలాంటి స్థితి నుంచి వాళ్ళ వాటన్నిటికీ ఒక వన్నె తీసుకొచ్చి రావడం అనేది చాలా గొప్ప విషయం.
ఆ రకంగా చూస్తే ఆయనకి 10కి 10. కానీ నేను అనుకోవటం, నా ఉద్దేశంలో పార్టీకి సంబంధించి ఆయనకి సమయం కేటాయించకపోవటం వల్ల ఆ 0.5% కానీ, ఆ 1 మార్కు కానీ, మీరు అన్నట్టు 1 మార్కు కానీ తగ్గించాలంటే ఆ కోణంలోనే తగ్గించాలి. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించి ఆయన అందుబాటులో ఉండి ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ గెలిపించారు, కార్యకర్తలు, జన సైనికులు ఏ రకంగా మనకు వర్క్ చేశారంటే నియోజకవర్గ వారి సమీక్ష కానీ ఇట్లాంటివి కానీ పెట్టుకుంటే ప్రజలకు మరింత దగ్గర అవుతారు. సో ఆ రకమైన అంటే ప్రభుత్వం మీద ఎక్కువ ఫోకస్ చేశారు, పార్టీ మీద తక్కువ ఫోకస్ చేశారు. బహుశా అది సరిదిద్దుకుంటే కనుక ఆయనకు 10కి 10 రావచ్చు. లేదు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 9 లేకపోతే 9.5 ఆయనకి ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ చివరగా చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ విజనరీ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వచ్చు, ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? 8.5. ఎందుకు 8.5 చెప్తున్నాను అంటే లా అండ్ ఆర్డర్ ఇంకా దారిలో పడలా. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? హోంశాఖ కానీ అనిత గారి చేతిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో. మరి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలైనా ఎందుకు ఇక్కడ ఈ అరికట్టలేకపోతున్నాడు అనేది అందరి మనసులో ఉంది. ఎందుకు సీజ్ ద షిప్ అనే పరిస్థితి నుంచి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సివిల్ సప్లై 65,000 మెట్రిక్ టన్నులు వస్తే ఇంతవరకు చర్యలు ఏంటి దూరంపూడి మీద? అటవీ శాఖ మంత్రి అంతకుముందు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా డిప్యూటీ సీఎం వెళ్ళి ఇన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నారంటే ఆయన మీద చర్యలు. ఇక వంశీ అనేది వేలారు, కొడాలి నాని మీద చర్యలు. ఎందుకు పేరు నాని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ భార్య అడ్డంగా రైస్ మిల్లులో చిక్కుకున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు? రోజా స్పోర్ట్స్లో కూడా అనేక అవినీతి ఆటాడుకుందాం, ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి ఆరోపణలు ఉంటే అటువంటి రోజా గారికి ఎందుకు గొంతు లేకొస్తుంది? ఆమె చర్యలు. ఇటువంటి చాలా కీలకమైన వైసీపీలో ఉన్న కొంతమంది అక్కడక్కడ ఆ వాయిస్ పెంచుతున్న వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా అసంతృప్తి. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? పోనీ రప్పరప్పలాడించకపోయినా కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళేమో పొట్టేళ్ళు కోసారు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే రప్పరప్పలాడించి, అధికారం పోయినాక వాళ్లే రప్పరప్పలాడిస్తే 164 వచ్చి వాళ్ళు 11కి వచ్చి కూడా వాళ్లే రప్పరప్పలాడిస్తున్నారంటే పరిస్థితి ఏంటనే ఒక బాధలో లేకపోతే ఒక డిసప్పాయింట్మెంట్లో తెలుగుదేశం క్యాడరే ఉన్నది వాస్తవానికి. బహుశా చంద్రబాబు నాయుడు గారి మంచితనం కావచ్చు, కాస్త మెతక వైఖరి కావచ్చు, వీటన్నిటికీ కారణం అయి ఉండొచ్చు. సో ఒకవైపు నారా లోకేష్ గారు చాలా కఠినంగా వ్యవహరించే పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటున్నారు. సో వీళ్ళిద్దరూ చాలా దూకుడుగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కొంత ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉండడం వల్ల కొంత మేరకు ఆశించిన ఫలితాలు రావట్లేదేమో. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారికి 8.5, లోకేష్ గారికి 9, పవన్ కళ్యాణ్ గారికి 9.5, ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి 3. నేను లోకేష్ గారికి 8 వేశాను, మీరు 9 కలిపారు. సో మీరు లోకేష్ గారికి 8 వేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సరే మీదే చెప్తాం. లోకేష్ గారికి 8, పవన్ కళ్యాణ్ గారికి 9, చంద్రబాబు నాయుడు గారికి 8.5, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 3, ప్రభుత్వానికి 8 అంతే. సో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖాపరంగా 10కి 10. సో ఇది రేటింగు 2025 సంవత్సరంలో ప్రభుత్వ పనితీరు, అలాగే మంత్రుల పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు, ప్రతిపక్ష నాయకుడి పనితీరు చూసుకుంటే చాలా చక్కగా వివరించారు చంద్ర శ్రీనివాస్ గారు. సో ఎవరు ఎందుకు అన్ని మార్కులు, ఏ రకమైన పనితీరు ప్రదర్శించారనేది. సో రాబోయే రోజుల్లో 2026 సంవత్సరంలో అందరూ 10కి 10 ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరూ 10కి 10 తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10కి 10 వచ్చినాయి అంటే మిగతా అందరూ రాష్ట్రం ఫెయిలు. అలాగే ఏం సార్ ఈ ముగ్గురు ఫెయిల్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఫెయిల్ అయితే, ప్రభుత్వం ఫెయిల్ అయితే రాష్ట్రం ఫెయిల్ అయినట్టు. అంతే కదండి. సో రాష్ట్ర అభివృద్ధి కాముకులుగా మనము రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో రాష్ట్రం 100% అభివృద్ధి జరగాలంటే వీళ్ళ ముగ్గురు కూడా సక్సెస్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా కానీ ఆయన విధానపరమైన నిర్ణయాల్లో వాస్తవానికి కన్స్ట్రక్టివ్ విమర్శలు అంటారు కదా, డిస్ట్రక్టివ్ నేచర్ వదిలేసుకొని ఇక నుంచైనా కన్స్ట్రక్టివ్ విధానంలో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన సద్విమర్శలు చేస్తూ ముందుకెళ్తే ఆయన కూడా సూపర్ సక్సెస్ అవుతారు. ఆ రకంగా ఆయన కూడా ముందడుగు వేయాలని మనం కోరుకుంటూ 2025కు వీడుకోలు తెలియజేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి.